రైట్ గా ఇది న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ మనం ఇక్కడ వార్తలు చూడొచ్చు. ఇక రేపటి నుంచి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే జనవరి 2 నుంచి 20 తారీఖు వరకు నిర్వహించనున్నారు. టెట్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి కోసం 17 జిల్లాల పరిధిలో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో 20 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారట. రైట్, టెట్ రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఇక ఒప్పందానికి ముందే చెల్లింపులు ముమ్మాటికి అవినీతి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయం. హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన. అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. నిధులు ఎక్కడికి చేరాయో ఎవరికి ముట్టాయో తేల్చాలి. దర్యాప్తు దశలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన. దానకిషోర్ తరఫు న్యాయవాది కక్ష సాధింపులో భాగంగా 14 నెలల తర్వాత కేసు అని చెప్పి కేటీఆర్ తరఫు లాయర్. కేసులో ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్. తీర్పు వచ్చేదాకా కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశం జారీ చేసిందట. ఇక అంటే కేటీ రామారావుకు జైలుకు వెళ్ళే దమ్ముందా లేదా అంటే లేదని చెప్పాలి. అంతే, ఇవన్నీ మీద చెప్పేటి అని డాంబికాలు ఉట్టిదే. అది ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ది ఏకపక్ష నిర్ణయమని ప్రభుత్వం తరఫున న్యాయవాది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనే దానికి ఆధారాలున్నాయని వెల్లడించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం, ఫిర్యాదుదారుడు దానకిషోర్, పిటిషనర్ కేటీఆర్ తరఫున లాయర్లు వాద ప్రతివాదనలు వినిపించారు. కాగా తీర్పును న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీ ఆదేశించారు. నేను అనుకుంటా ఉన్నా ఇదేంది, తీర్పును న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ రిజర్వ్ చేశారు. తీర్పును వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్కు ఊరట లభిస్తుందని మీరు భావిస్తున్నారు. గతంలో కేటీఆర్ పిటిషన్ వేయగానే 30 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ 1 డే ఎక్స్టెన్షన్ చేశారు. మళ్ళీ తీర్పు ఇచ్చేదాకా అరెస్ట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే కోర్టు తీర్పును ప్రభావితం చేయడం కోసం కాదు మేము చేస్తున్నటువంటి, కేవలం పబ్లిక్ ఒపీనియన్ కోసం మాత్రమే చేస్తూ ఉన్నాం. హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభిస్తుందని మీకేమైనా డౌట్ ఉందా? రైట్, ఒక్కసారి మీ ఒపీనియన్ తెలియజేయండి. మీ ఒపీనియన్ తెలియజేసినాక మాట్లాడుకుందాం. హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించే ఛాన్స్ ఉందా? పక్కా ఊరట దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, ఊరట దొరకదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరేమనుకుంటా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? చాలామంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదని చెప్పి జై శ్రీరామ్ అంటా ఉన్నాడు. నమ్మకం లేదు అంటారా? రేషన్ కార్డు సార్ అంటే ఎందుకంటే వాళ్ళు పెద్ద డ్రామా వాళ్ళు కాబట్టి. ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో టచ్లో ఉన్నట్టుగా ఒక డౌట్ వస్తూ ఉంది. దానికోసమే ఊరట లభించే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. సరే, జస్టిస్ లక్ష్మణ్ గారు ఈ కేసును చూస్తూ ఉన్నారు. జస్టిస్ లక్ష్మణ్ గారు, న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ గారు ఈ తీర్పును రిజర్వ్ చేసి ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. అయితే లక్ష్మణ్ గారి తీర్పులు అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి తీర్పులు, అవి వస్తున్నటువంటి వ్యవహారాలను అబ్జర్వ్ చేసినప్పుడు జడ్జి గారి ఆలోచన విధానం ఎట్లా ఉంది ఈ పరిపాలన వ్యవహారం పని అనేది కూడా కొంత అంచనాకు రావచ్చు మనం. రైట్గా తీర్పు వెల్లడించేదాకా పిటిషనర్ కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఏసీబీని ఆదేశించారు. గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లోని నిబంధనలన్నీ అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చని, దర్యాప్తునకు కేటీఆర్ సహకరించాలని, ఆయన వద్ద ఉన్న పత్రాలను ఏసీబీకి అందజేయాలని ఆదేశించారు. తీవ్రంగా పరిగణించాలి ఏజీ సుదర్శన్ రెడ్డి. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 2023లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే చెల్లింపులు జరిగాయని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఒప్పందాలు జరుగుతాయని ఊహించి చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోర్టును కోరారు. అవినీతి జరిగిందని ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. ఫస్ట్ అగ్రిమెంట్ 2022 అక్టోబర్ 15 జరగ్గా 2023 అక్టోబర్ 27న రద్దయిందని తెలిపారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగిందని వెల్లడించారు. రెండో ఒప్పందానికి ముందే హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించడాన్ని బట్టి అవినీతి అక్రమాలు జరిగాయని అర్థమవుతున్నదని, అవినీతికి ఇదే ప్రాథమిక ఆధారంగా పరిగణించవచ్చని చెప్పారు. రెండో ఒప్పందానికి కంటే ముందే అంటే 2023 అక్టోబర్ 3, 11వ తేదీలో 2 విడతలుగా 54.88 కోట్లు హెచ్ఎండిఏ సాధారణ నిధుల నుంచి చెల్లించేసిందని చెప్పిరట. అయితే ఇందులో అవినీతి జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన. అయితే ఈ కేసు మన
జస్టిస్ లక్ష్మణ్ గారి దగ్గర ఉంది. లక్ష్మణ్ గారు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఆ తీర్పు ఎలా వస్తుంది, ఏం కథ, ఆ తీర్పులో ఏమేమి అంశాలు ఉంటాయనే కంటే ముందు అయితే రోస్టార్ని ఏది జడ్జిల రోస్టార్ను మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు ఏడాది కాలం నుంచి ఈ బెంచ్ కేవలం లక్ష్మణ్ గారికే అలాట్ చేస్తూ ఉంది న్యాయస్థానం. సో ఇట్లా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇట్లా మళ్ళీ లక్ష్మణ్ గారికే ఇవన్నీ ఉన్నాయి. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ తర్వాత లక్ష్మీనారాయణజీ తెలుసు, స్పెషల్ డివిజన్ లక్ష్మణ్ జే, తర్వాత లెజిస్లేటర్కి సంబంధించినటువంటి అంతా అంటే ఒక ఏడాది కాలంగా లక్ష్మణ్ గారి దగ్గరనే ఇది పెడతా ఉన్నారు. సో మరి అది ఆయన కేటాయించడం వల్ల ఆయన ఉత్తమంగా ఆలోచించగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారేమో. కానీ ఏడాది నుంచి దాదాపుగా ఆయన పరిధిలోనే ఈ క్రిమినల్ కేసెస్ రిలేటింగ్ టు ఫార్మర్ అండ్ ప్రెసెంట్ లెజిస్లేటర్స్ సంబంధించినటువంటి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, అంటే ఆయన దగ్గరే ఉంది. మరి ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి ఇస్తూ ఉన్నారు. కానీ మిగతా వాళ్ళవి మారుతూ ఉన్నాయి, లక్ష్మణ్ గారిది మాత్రం కొద్దిగా అదే మెయింటైన్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇంకా సరే మనం ఇక్కడ పోల్ పెట్టుకున్నాం. ఈ పోల్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం. హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించే ఛాన్స్ ఉందా? ఆప్షన్ 1 ఇది రైట్. 48% మంది ఊరట లభిస్తుందని, 52% మంది ఊరట దొరకదని చెప్పి అభిప్రాయపడ్డారు. ఈ ఊరట దొరకదు అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజును జనవరి 1 రోజును గుర్తుపెట్టుకోండి. అలాగే పక్కా ఊరట దొరుకుతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఈ రోజును జనవరి 1 మీరు గుర్తుపెట్టుకోండి. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు